హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట. మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారో ఈ ట్రెండీ మోడల్ ఉన్న ఈ కాలర్ ఉన్న టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇది ఫ్రీ సైజ్ అయితే కుట్టాను, ఇన్స్టాగ్రామ్లో మనం సేల్ చేద్దామని చెప్పేసి. సో మీకోసమే కటింగ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నానండి. యాక్చువల్గా మీకోసమే నేను ఈ టాప్ అనేది కుట్టానమాట. వెనకాల లైట్గా చిన్న డ్రాప్ లాగా పెట్టాను. ఇదంతా కూడా ఫ్రీ సైజు, వాళ్ళకి నచ్చినట్టు మనం స్టిచ్ వేసి సేల్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఫ్రిల్స్ కింద కూడా మనకి ఫ్రిల్స్ వచ్చాయి. దీనికోసం నేను 4 మీటర్స్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వాడాను, అదేవిధంగా 3 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వాడాను. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం కుట్టినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి ఇలాంటి లేస్ ఒకటి అమ్ముతారు బయట, ఈ చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటుంది అనమాట లేసు. ఒకసారి ఇలాగా వీడియో తీసినప్పుడు, మీరు వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్తే మీకు ఆ లేస్ ఇస్తారు. చూసారా, ఫ్రీ సైజ్ మొత్తం కూడా ఏ హైట్ వాళ్ళకైనా సరిపోతుంది. ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒరిజినల్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను, లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. నాలాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 3.5 సరిపోతుందండి, 4 అవసరం లేదు. నేను ఫ్రీ సైజ్ అని చెప్పాను కదా, కాబట్టి 4 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఈ కాటన్ లైనింగ్ తీసుకున్నాను, తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ లైనింగ్, అదేవిధంగా ఈ రెండు కూడా కాటన్ కాబట్టి ఒకసారి మనం ఉతికేమనుకోండి సింక్ అయిపోతాయి అనమాట. అందుకని మళ్ళీ స్పెషల్గా మనం లైనింగ్ని పిండాల్సిన అవసరం అయితే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, 35 సైజు వరకు వచ్చేటట్టు నేనైతే కటింగ్ చేస్తున్నాను కాబట్టి 4 మీటర్ ఒరిజినల్, 3 మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇలాగా అయితే నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని ఫ్రిల్స్ పెడతాను, లైనింగ్ క్లాత్కి ఫ్రిల్స్ పెట్టానండి. ఆ 2 ఫ్రిల్స్ పెట్టామనుకోండి మనకి పొట్ట దగ్గర ఎత్తుగా కనిపిస్తుంది అనమాట. మనకు లంగా ఎలా కట్ చేస్తాం క్రాస్గా, అలా కట్ చేసేస్తే ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ని మనకి సెట్ అయిపోతుంది. ఒరిజినల్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టాలి, లైనింగ్ క్లాత్ ఏమో క్రాస్గా కట్ చేసుకోవాలి. లంగా కట్ చేస్తాం కదా మనం, శారీ పెట్టి కూడా కట్ చేస్తాం కదా, అలా క్రాస్గా 4 ఫోల్డింగ్ చేసుకుని క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను హైట్కి తగ్గట్టు, అంటే చెప్పాను కదా అన్ని సైజుల వాళ్ళకి తగ్గట్టు కట్ చేస్తున్నానని, హైట్ వచ్చేసి 14 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలాగ ఫోల్డ్ చేసేసాను సగానికి, ఓకేనా. ఆల్రెడీ కోరాస్ నాకు ఆపోజిట్లో ఉన్నాయి, మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేశాను. అంటే ఫోల్డింగ్స్ 2 లేయర్స్ ఫోల్డింగ్స్ నా వైపుకు ఉన్నాయి అనమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ అయిపోతాయి. నేనైతే 14 ఇంచెస్ వరకు హైట్ తీసుకుంటున్నాను. ఇలా 14 ఇంచెస్ కింద ఖర్చు పైన ఖర్చు అన్నీ తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకోసమే స్పెషల్గా కటింగ్ చేస్తున్నాను, మీరు అడుగుతున్నారని చెప్పేసి. ఇలాగా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. 31 హైట్ అనేది వచ్చింది. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకుని కింద మనకి ఖర్చుల కోసం ఎంతైతే క్లాత్ కావాలో అంత పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని పొడుగు వచ్చేసి నేనైతే 14 ఇంచుల వరకు తీసుకుంటున్నాను హైట్. చూడండి, 14 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా మీకు కనిపించేటట్టు పెడుతున్నానండి. ఇలాగ కరెక్ట్గా మీకు మిస్ అవ్వకూడదు ఏ పాయింట్ కూడా. పొడుగు వచ్చేసి 14 ఇంచులు, పైన ఖర్చు అన్ని సైజు వాళ్ళకి వచ్చేటట్టు 35 సైజు వరకు వచ్చేటట్టు. తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డరు 7 ఇంచులు తీసుకుని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు, ఇలా ఒక 1/4 ఇంచు తీసుకుంటున్నాను. పక్కన డౌన్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి నేను ఇది నాకు 35 సైజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను చెస్ట్ 35ని 4 భాగాలు చేసేయండి, 8.5 వస్తుంది. 35 ఇలాగా 4 భాగాలు చేసుకుంటే మనకి కరెక్ట్గా ఇలా 4 భాగాలు చేసుకోండి. 4 భాగాలు చేసుకుని
8.5 అలా వస్తుందండి చెస్ట్ లూజ్ అనేది. 8.5కి ఇచ్చుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం మనం 2 ఇంచులు అనేది ఎగస్ట్రా ఖర్చు ఇచ్చుకోవాలి. స్ట్రైట్గా లైన్ వేసేసేయండి, ఎల్ షేప్ లాగా వచ్చేటట్టు. చంక డౌన్ అనేది పర్మనెంట్ కాదండి, మనం చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ 7 ఇంచులు ఉంది. అయితే ఇక్కడ కూడా మనం నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి మీరు. 8.5కి ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. పైన కింద కూడా చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఎల్ స్కేల్ తీసుకుని ఎల్ షేప్లో ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అనమాట. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తీసేసుకోండి. వెనకాల బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ అనమాట. నీట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ గీత కింద నుంచి చూసుకుంటే 7 ఇంచులు రావాలి. నాకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి చూసుకుంటే నాకు 7 ఇంచులు వచ్చిందనమాట. ఇది ఫ్రీ సైజ్ కాబట్టి ప్రాబ్లం లేదు, మనం కుట్టి వేసుకుంటే సరిపోతుంది. ఫుల్ షోల్డరు ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ చేస్తున్నాను. ఖర్చులతో కలిపి 3 ఇంచెస్. డౌన్ వచ్చేసి 6.5, 6.5, 6, 6.5, 6.5 వరకు వెళ్ళొచ్చు ఈ సైజు వాళ్ళకి. అయితే వీ షేప్ ఇవ్వాలండి. నాకు నెక్ బ్రాడ్ వచ్చేసి 3.5 వచ్చింది, కింద కూడా 3.5 తీసేసుకుని మీరు వీ షేప్ అనేది ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు కూడా చెప్తాను. 2 రకాలు కూడా ఇవ్వచ్చు. ఇలాగ యాక్చువల్గా అయితే వీ షేప్ ఇలా ఇస్తాము, నార్మల్ వీ అయితేని. అయితే మనం కాలర్ వేస్తున్నాం కాబట్టి ఇలా ఇస్తే షేప్ రాదండి, క్రాస్గా ఇవ్వాలన్నమాట. క్రాస్గా ఇస్తేనే నేను చూపించిన షేప్ అయితే వస్తుంది. ఇక మనకి వెనకాల డౌన్ కూడా అంతే ఇచ్చి నేను డ్రాప్ ఇస్తానమాట, చిన్న డ్రాప్. కావాలనుకుంటే మీరు పెద్దగా ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు, ఏ డిజైన్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. కానీ బోట్ నెక్కి వెనకాల నెక్ మాత్రం బోట్ నెక్ ఇస్తున్నాను కదా, 3.5 ఇస్తున్నాను. ఇక్కడ 3.5. ఇలా షేప్ అనేది తీసేసుకోండి. ఇక నేను చిన్న డ్రాప్ ఇస్తున్నాను ఇలాగా. మీరు కావాలనుకుంటే ఏది ఇచ్చినా పర్లేదు. సో అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము. ఇది అయిపోయిన తర్వాత నడుము లూజు 32 నుంచి స్టార్ట్ చేస్తానండి. మనం నడుము లూజ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఎంతైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఈ మనకి మెయిన్ బ్లౌజులకి అయితేనే ప్రాబ్లం అండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్మెంట్గా మెజర్మెంట్ కావాలి. డ్రెస్సులకు అనుకోండి మనం టైట్ అయితే టైట్, లూజ్ అయితే లూజ్, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. నడాలు 4 భాగాలు చేసుకుని ఇలాగా నేను మార్కింగ్ వేశాను. ఇప్పుడు చూడండి, మనం ఇలా కట్ చేసుకోకూడదు అనమాట. ఇలా కట్ చేసుకుంటే నేను చూపించిన షేప్ అయితే రాదు. ఖచ్చితంగా క్రాస్గా తీసుకోవాలి, ఇలా తీసుకోకూడదు. యాక్చువల్గా వీ షేప్ వచ్చినప్పుడు ఇలా తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నేను చూపించిన నెక్ షేప్ రావాలంటే మాత్రం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా అక్కడ మనకి కాలర్ వస్తుంది. కాలర్కి మీరు క్యాన్వాస్ వేసుకున్నా పర్లేదు, వేసుకోపోయినా పర్లేదండి. నేను వేసుకున్నాను, కొంచెము స్టిఫ్గా వచ్చింది. వేసుకోపోయినా కూడా ప్రాబ్లం లేదు, మీ ఇష్టాన్ని బట్టి అనమాట. మరి మాకు ఇంత దళసరి అయిపోతుంది అనుకుంటే వేసుకోకండి. ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి, డ్రాప్ షేపు. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి. మనకి ఫ్రంట్లో ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. రౌండ్ అనేది నేను చూస్తున్నారు కదా, అక్కడ రౌండ్ తీసుకోవాలన్నమాట, లోత్ అనేది. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా తర్వాత వచ్చేసి మనం కాలర్ కట్ చేసుకోవాలి. క్లాత్ సరిపోతుందో లేదో చెక్ చేద్దాము. అతుకులు వేయకుండా ఉంటేనే బెస్ట్ అండి. అతుకులు వేసామంటే మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రాదనమాట. మనకి ఇక్కడ వీ షేప్ ఎంత ఇచ్చామో అంత రావాలి. మళ్ళీ మనకి కాలర్కి కనీసం 3 ఇంచులైన వెడల్పు ఉండాలి. ఇది సరిపోయేటట్టు నాకైతే కనిపించట్లేదు, వేరే క్లాత్ అయితే తీసుకుంటాను. ఇలా పెట్టినా కూడా మనకి రాదండి. చూడండి, ఇదైతే రావట్లేదు. దీన్ని పక్కన పెట్టేసి మనకి 3 మీటర్స్ క్లాత్లోనే తీసుకుంటాను. అతుకులు వేస్తే వచ్చును, కానీ మీరు
అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అతుకులు వేయండి. అంటే నేను సేల్కి పెడుతున్నాను అనమాట, అన్ని అతుకులు వేస్తే బాగోదు కదా, అందుకని నీట్గా కుడదామని చెప్పేసి అతుకులు లేకుండా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ మనకి వీ షేప్ ఎక్కడ ఉందో అలాగా నీట్గా వీ షేప్ ఇచ్చేయాలి. ఇలాగా చూసారు కదా ఎలాగ ఇచ్చానో. వీడియో స్కిప్ చేయకండి, కనీసం మీకు అర్థమయ్యేంత వరకైనా చూడండి. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకుంటే అడుగు భాగంలో పడాలన్నమాట. మార్కింగ్ వేస్తే పడదు, వీలర్ ఖచ్చితంగా ఉండాలి. ఈ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎల్ షేపు. ఇక్కడ వచ్చేసి పొడుగు ఈ 3 ఇంచులు ఉండాలండి. 3 ఇంచులు కాలర్ ఉంటే చూడడానికి బాగుంటుంది. కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 4 ఇంచులైనా పర్లేదు. అలా మీ హైట్ పర్సనల్ బట్టి కాలర్ తీసుకుంటే బాగుంటుంది. చిన్న సైజు వాళ్ళకి పెద్ద కాలర్ తీసుకున్నాం అనుకోండి, మీకు బాడీ పార్ట్ మొత్తం కాలర్ కనిపిస్తుంది తప్ప ఇంకేం కనిపించదు. అదేవిధంగా పెద్ద సైజు వాళ్ళకి చిన్న కాలర్ తీసుకుంటే అది బాగోదు అనమాట. ఎవరికి ఏది తీసుకోవాలో అదే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మార్కింగ్ వేస్తాను వీలర్ తోటి ఇలాగా. సో దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి. నేను ఇది 2 విధాలుగా పడేటట్టు వేస్తున్నాను అనమాట. కాలర్ వచ్చేసి మీ గురించి స్టిచ్ వేస్తాను. నార్మల్గా కాలర్ వద్దు అనుకునే వాళ్ళకు కూడా, కనీసం వీ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి కూడా మనం మెథడ్ వాడచ్చు. దీన్ని కాలర్ తీసేసి నార్మల్గా వీ షేప్ ఉంచుకోవచ్చు. అలా కుడతానమాట 2 in 1. సో ఇలాగ కాలర్ వస్తుందండి. ఇక్కడ ఈ షేప్ వచ్చింది కదా, ఇప్పుడు నేను కాలర్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసేసేయండి. మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కాలర్ అనేది మార్కింగ్ వేద్దాం. పైన షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచుల వరకు తీసుకోండి. కింద 3 ఇంచులు తీసుకుంటున్నాను. కింద 3 ఇంచులు, పైన 2 ఇంచులు క్రాస్గా వస్తుంది అన్నమాట లైన్. ఇక్కడ 2 ఇంచులు తీసుకోండి. మరి 1.5 అంటే ఎక్కువ అయిపోతుంది, ఖర్చులు కూడా కావాలి కదా మనకి. పైన 2 కింద 3 ఇలాగా ఇలా వస్తుంది అనమాట. చూసారు కదా. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. మరి సన్నగా వస్తుంది కాలర్ అనేది. కొంచెం పెద్దగా ఉంటే, మరీ చిన్నగా కాకుండా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి. దీనికి క్యాన్వాస్ వేసుకుంటే దల్సరిగా ఉంటుంది అనమాట. అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇలా ఓపెన్ చేసేది. ఇది వీ షేప్ కదా, ఇంక ఇలా వస్తుందండి. ఇది ఓపెన్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. ఖర్చులన్నీ పోగా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి, ఈ సైజుకి తగ్గట్టు వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ని బాడీ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్కి నేనైతే లైనింగ్ వేయట్లేదండి. లైనింగ్ వేస్తే అంత బాగోదు, బాగా దలసరైపోతుంది. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ హార్ట్ సింబల్ ఉంది కదా, అది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. షేప్ అనేది ఉల్టా పడకుండా, మనం డ్రా చేస్తే హార్ట్ షేప్ ఎలా డ్రా చేస్తాం అలా ఉండాలన్నమాట. ఇలా అయితే ఉల్టా అవుతుంది, అలా తీసుకోకండి. సీదా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. ఇలా అయితే ఉల్టా అయిపోతుంది, హార్ట్ షేప్ అనేది కిందకు వస్తుంది. నేనైతే సీదా తీసుకున్నానండి. అటువైపు నుంచి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను, తర్వాత బాడీ పార్ట్ కట్ చేస్తాను. మిగిలిన క్లాత్ అంతా మనకి బాటమ్ పార్ట్, కింద ఫ్రిల్స్ స్టెప్ వస్తుంది కదా అదొకటి, తర్వాత వచ్చేసి కింద ఫ్రిల్స్ ఒకటి. మొత్తానికి మనం క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసేయచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకైతే 3.5 సరిపోతుందండి. ఇది పన్నా పెద్దగా ఉంది, కొంచెం సైజ్ ఎక్కువ కావాలి 40 సైజ్ అన్న వాళ్ళకి 4 మీటర్స్ అని సరిపోతుంది. 5 వచ్చేసి మనకి ఫుల్ గేరా కావాలంటే 5. ఇలా నీట్గా పెట్టేసేయండి. నీట్గా పెట్టేసుకొని ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కొంచెం ఎగస్ట్రా క్లాత్ కూడా పెట్టేసుకోండి.
ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూడండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు మనకి పొడుగు వచ్చేసి 11 ఇంచులు. పొడుగు వచ్చేసి 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా 11 ఇంచులు తీసుకోండి. స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి. హైట్ పఫ్ హైట్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను, వెడల్పు 2.5. ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకా బాగా మాకు పఫ్ కావాలి అనుకుంటే పైకి ఫ్రిల్స్ ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. చంక డౌన్ ఆర్మ్ లూజ్ 7 ఇంచులు కాబట్టి చంక డౌన్ 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని క్రాస్గా 7 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి ఒక 5 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. తర్వాత లాగా డబ్బా షేప్ ఇచ్చేసి స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది చూసుకుని దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి 7వ నెంబర్ కాబట్టి పాతకు 2 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1 ఇంచు ఇలా నీట్గా కర్వ్ తీసుకోండి. ఈ పఫ్ హ్యాండ్స్కి లోతు తీసుకున్న ఒకటే, తీసుకోపోయినా ఒకటే, మీరు కావాలంటే తీసుకోండి. నాకు అవసరం అయితే హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు చేసుకుంటాను. తర్వాత పైనుంచి ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. అంతే. మనం ఎక్కడి నుంచి అయితే పఫ్ స్టార్ట్ అయిందో అక్కడ చిన్న టక్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి, అక్కడ టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఈ క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం. ఎక్కువ తక్కువ ఉంది కదా, అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుని బాడీ పార్ట్ కట్ చేసేసుకుందాం. నేను 4 ఫోల్డింగ్ చేసేస్తున్నానండి ఇలాగా. ఎందుకంటే చిన్న సైజే కాబట్టి, పన్నా కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకి బాగా క్లాత్ సేవ్ అవుతుంది. యాక్చువల్గా అయితే చిన్న పన్నా ఉంటే 4 ఫోల్డింగ్ రాదనమాట, సింగిల్ ఫోల్డింగ్ వస్తుంది. కానీ ఇక్కడ పన్నా బాగుంది అందుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలాగా కొంచెం ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్లన్నీ మిగిలిన క్లాత్లు పాడేయకుండా పక్కన పెట్టుకుంటే ఏదైనా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాలర్ కట్ చేసుకోవాలి కదా, మనం దీని మీద పెట్టేసుకుని కొంచెం ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకుందాం. ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా మిగిలిన క్లాత్ అంతా కూడా బాటమ్ పార్ట్, అదేవిధంగా ఫ్రిల్స్ అనమాట. ఇది కూడా మనం స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ లవ్ సింబల్, హార్ట్ సింబల్ ఉంది కదా, అది మనం ఇలా నిలబడేటట్టు చూసుకోవాలి. పన్నా కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి, ఇంకోటి కట్ చేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మొత్తం హైట్ 43 అంత ఉందండి. అయితే దానికి బాడీ పార్ట్కి మనం 14 ఇంచెస్ వరకు తీసేసాం కదా, మిగిలినంతా కూడా బాటమ్ పార్ట్. ఆ బాటమ్ పార్ట్లో కూడా ఫ్రిల్స్ స్టెప్ ఉంటుంది కదా, అది కూడా తీసేసి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోండి. ఒక పీసు ఫ్రంట్కి బ్యాక్కి ఒక్కొక్క పీసు. నేను పొడుగు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకుంటున్నాను. నేనైతే దగ్గర దగ్గర 25 ఇంచులు తీసుకుంటున్నానండి. కింద మళ్ళీ ఇంకొక 5 ఇంచెస్ వరకు అయితే ఫ్రిల్స్ స్టెప్ అయితే వస్తుంది కింద. నేనైతే దగ్గర దగ్గర 25 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఖర్చులతో కలిపి అంతా కూడా. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కటింగ్ చేసుకోండి. మీకు వీడియో ముందు కనిపించట్లేదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా, అందుకుని నేను చెప్పేది వినండి. పైన ఖర్చులు కింద ఖర్చులు మొత్తానికి 25 తీసుకుంటున్నాను, బాడీ పార్ట్ కాకుండా బాటమ్ పార్ట్. కింద మళ్ళీ ఇంకొక 5-6 ఇంచెస్ వరకు మనకి ఫ్రిల్ స్టెప్ వస్తుంది అనమాట.
మొత్తానికి 43 హైట్ అయితే వస్తుందండి. అంటే లెగ్గిన్ కనిపించేంత వరకు అయితే వస్తుంది. మరి మోకాలు పైకి కాదు, అలా అని చెప్పేసి కిందకి కూడా కాదు, లెగ్గిన్ కనిపిస్తుంది అనమాట మనం వేసుకుంటే. సగాన్ని ఫోల్డ్ చేసేసి కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. సేమ్ అదే మార్కింగ్ తోటి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. పైన ఖర్చు ఇంకోండి, ఇక్కడ ఖర్చు పెట్టాను చూసారా, అది పైన ఖర్చు. అక్కడ నుంచి 26 ఇంచులకి మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక ఖర్చుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. కట్ చేసేయండి స్ట్రైట్గా. ఇది ఒక ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి. కింద ఫ్రిల్స్ పెడతాం కదా నడుము దగ్గర, అది ఇదే క్లాత్ సేమ్ ఇది ఎంత తీసుకున్నాం అంతే ఇంకొక పీస్ తీసుకోవాలి. ఇంకొక పీసు ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. సో నాకు ఇంత చిన్న పీస్ మిగిలింది. ఇది మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా కావాలి కదా, బ్యాక్ పార్ట్ కూడా తీసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి నాకు కొంచెం పీస్ మిగిలిందనమాట. నేను అందుకు చెప్పాను చిన్న సైజు వాళ్ళకి 3.5 తీసుకోండి. అదే కొంచెం 37, 38 అలా సైజు వాళ్ళకి 4 మీటర్స్, 50+, 40+ ఉన్న వాళ్ళకైతే కనీసం 4.5 అనేది తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక 7 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ కోసం కట్ చేస్తున్నాను. పైన ఖర్చులు కింద ఖర్చులు పోగా నాకు తెలిసి 6 ఇంచులు మిగులుతుంది. అయితే మొత్తం నేను ఎన్ని పీసెస్ కట్ చేస్తున్నానంటే మనకి డబల్ అవుతుంది అనమాట ఫ్రిల్స్ పెడితే. అంటే మనకి 1 మీటర్ ఉందనుకోండి, 2 మీటర్స్ తీసుకోవాలి ఫ్రిల్స్ కోసం. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇంకొక 2 పీసెస్ తీసుకుంటే బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఎగస్ట్రా ఇంకో పీస్ కట్ చేసి పెడతాను, ఎందుకంటే మన ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది రెడీమేడ్ వాళ్ళంటే అక్కడక్కడ పెట్టేసి వదిలేస్తారండి. మంది సెల్ఫ్ స్టిచ్చింగ్ కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మంచిగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 5 తీసుకుంటున్నాను నేను. డబల్ తీసుకోవాలి. మనం 1 మీటర్ ఫ్యాబ్రిక్ తోటి ఫ్రిల్స్ పెడుతున్నామంటే దాని కింద స్టెప్స్కి ఫ్రిల్స్ పెడతాం కదా, ఆ ఫ్రిల్స్ కోసం డబల్ పెట్టుకోవాలి. ఎగస్ట్రా నేను ఒక పీస్ తీసుకుంటున్నాను ఎందుకన్నా మంచిదని. సో ఇదంతా కూడా మనకి కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. నా దగ్గర ఇంకొక 1/4 మీటర్ అయితే ఎగస్ట్రా మిగిలింది. ఇలా కింద స్టెప్ వస్తుంది అనమాట. ఇది పైన బాడీ పార్ట్, అదే మనకి కింద బాటము ఫ్రిల్స్ పార్ట్, ఇది వచ్చేసి కింద స్టెప్. ఇంత క్లాత్ మిగిలింది. ఇది కూడా మిగలదు యాక్చువల్గా మనం 3.5 తీసుకుంటే. దీన్ని పక్కన పెడతాను. సో నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. లైనింగ్ మాత్రం నేను చెప్పాను కదా, లైనింగ్ని మీరు ఏం చేయాలంటే లంగాలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి, ఫ్రిల్స్ పెట్టకూడదు. నేనైతే 3 మీటర్స్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి 1 మీటర్ వెళ్ళిపోయింది. మిగతా 2 మీటర్లు ఫోల్డింగ్ చేసేసి నడుములు ఎంత ఉందో అంతా క్రాస్గా కట్ చేశాను అనమాట. వీడియో మిస్ అయింది యాక్చువల్గా. దీనికి పెద్దగా వీడియో కూడా అవసరం లేదండి. జస్ట్ క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకంతే. మనం ఇది పెట్టేసుకుని ఇక్కడ నడుము దగ్గర క్రాస్ తీసుకోవాలి. నడుము దగ్గర షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నేను లైనింగ్ ఎలా కట్ చేస్తాను చూపిస్తాను. ఇది 2 మీటర్స్ లైనింగ్ కదా, డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. అంటే మనకి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇంకొక ఫోల్డింగ్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ 2 వస్తాయి అనమాట. ఈ ఫోల్డింగ్ మొత్తం కూడా మనకి రైట్ సైడ్ వైపుకు ఉండాలన్నమాట మొత్తం ఫోల్డింగ్. అయితే నడుము ఎంత ఉందో అంతకు మార్కింగ్ వేసుకోండి. 4 భాగాలు చేసుకుని ఒక భాగము ఇలాగ హైట్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని, హైట్ ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది? లంగా కటింగ్ అంటారు. ఇలా చేయటం వల్ల మనకి పొట్ట దగ్గర ఎత్తినట్టు రాదండి. లోపలేమో ఇలాగా క్రాస్గా ఉంటుంది, బయటేమో మనకి ఫ్రిల్స్ ఉంటుంది. సో ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నేనైతే కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ హ్యాండ్స్ అయితే ఇలాగా పఫ్ హ్యాండ్స్ కదా, మనం ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కింద నేను ఫోల్డింగ్ చేస్తున్నాను. తర్వాత
మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద పెట్టుకోకూడదు, చిన్న చిన్నవి పెట్టుకోవాలి. అలాగా చిన్న చిన్నవి పెట్టేసుకోవాలి. మిడిల్లోకి రాగానే మళ్ళీ పాదం వైపుకి, ఫస్ట్ ఏమో మన వైపు పెట్టుకున్నాం, ఇప్పుడు పాదం వైపు పెట్టుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా కొంచెం పాదం నుంచి డిఫరెన్స్ ఉండేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. లేకపోతే మన హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రిల్స్ అనేవి బయటకు కనిపించవన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే. ఇక నేను లేస్ వేస్తాను. మనకి చిన్న చిన్న పోట్లీ బటన్స్ టైప్లో లేస్ ఉంటుంది అనమాట. పామ్ లేస్ అంటారు దాన్ని. అది వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ లేస్ అనే వేసుకోవచ్చు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి పాదం వైపు ఫోల్డింగ్ చేయండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని, ఇంకో చూసారు ఎంత బాగా వచ్చేసిందో. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఫ్రంట్ పార్ట్ని తిప్పేస్తానని చెప్పాను కదా, అంతే. మనకి కాలర్ వద్దనుకుంటే ఆ కాలర్ విప్పేస్తే వీనెక్ వస్తుంది అనమాట. లేదు మేము పర్మనెంట్గా కాలర్ ఉంచేసుకుంటామంటే డైరెక్ట్గా ఇలా పెట్టేసి కూడా కుట్టేసుకోవచ్చు. సో రెండు విధాలుగా వచ్చేటట్టు నేను స్టిచ్ వేస్తున్నాను. వీ షేప్ స్టిచ్చింగ్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని తిప్పేసేయండి. తిప్పేసి టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఉల్టా తిప్పేసేయండి. ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవితే మాత్రం చెప్తున్నాను కదా, మాకు కాలర్ నెక్ వద్దు అనుకుంటే మీరు ఈ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే కాలర్ నెక్ బోరు కొట్టింది అనుకోండి, అది తీసేసి ఇలాగ వీ షేప్ లాగా ఉంచేసుకోవచ్చు. లేదు మాకు పర్మనెంట్గా కాలర్ డిజైనే కావాలి అనుకుంటే మాత్రం మీకు ఈ మెథడ్ అక్కర్లేదు. డైరెక్ట్గా నేను చెప్తాను చూడండి. ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయక్కర్లేదు అనమాట. అయిపోయింది. మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకుందాము. సేమ్ కలర్ లైనింగ్ దొరికిందండి. అసలు ఒరిజినల్ క్లాత్ ఏంటో లైనింగ్ క్లాత్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు అనమాట. అంత సేమ్ కలర్ దొరికింది నాకు. ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా నీట్గా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని డాట్స్ వేసేసుకోండి. సగాన్ని ఫోల్డ్ చేసుకుని తర్వాత డాట్ షోల్డర్కి తిన్నగా మనం ఎంతైతే మార్కింగ్ పెట్టుకున్నామో అంతవరకు ఇలా నీట్గా. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టట్లేదండి. ఎందుకంటారా, ప్రిన్సెస్ కట్ పెట్టామనుకోండి అది పూర్తిగా కస్టమర్ చాయిస్ని బట్టే ఉంటుందండి. పెట్టినా కూడా ఒకసారి చెప్పాలన్నమాట. షేప్ అనేది బాగా హైలైట్ అయిపోతుందండి. ప్రిన్సెస్ కట్ పెట్టామనుకోండి మనం పళ్ళు ఖచ్చితంగా, అంటే ఎవరిష్టం వాళ్ళది, షేప్ అనేది హైలైట్ అయిపోతుంది. మనకి చెస్ట్ పార్ట్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట. షేప్ మాకు కావాలి ఖచ్చితంగా అనుకుంటే వేయాలి, కస్టమర్ చాయిస్ని. అది ఇలా వేసామనుకోండి మనకి షేప్ హైలైట్ అవ్వకుండా కొంచెం నీట్గా ఉంటుంది. మనం చున్నీ వేసుకోపోయినా కూడా కొంచెం డీసెంట్గా కనిపిస్తుంది అనమాట. చాలామంది ఇష్టపడరు. నేను చెప్పినా కూడా ఒక కస్టమరు ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నారనమాట. బాగోదు, షేప్ హైలైట్ అవుతుందని. తర్వాత వద్దని చెప్పేసి మళ్ళీ బాధపడ్డారు. ఇంకా తీయటానికి లేదు. అయితే ఇక్కడ నేను మొత్తానికి ఒకేసారి తిప్పేచ్చు అని చెప్పేసి ఇలాగా నెక్కి అదేవిధంగా డ్రాప్ కూడా స్టిచ్ వేసాను. కానీ అలా వేయకండి. అలా వేయటం వల్ల మనకి తిప్పడానికి కష్టమైందనమాట నాకు. అందుకని చెప్పేసి మళ్ళీ నెక్ దగ్గర విప్పేసి తిప్పేశాను. మీరు మాత్రం ఈ పొరపాటు చేయకండి. ఒకేసారి తిప్పుదామని ట్రై చేశాను నెక్కి, అదేవిధంగా డ్రాప్కి కూడా. కానీ నెక్కి మనం పైపింగ్ వేయాలి కాబట్టి చూడండి ఇక్కడ కట్ చేసేయండి. ఇలాగా ఇప్పుడు ఇలాగే తిప్పుదామని ట్రై చేశాను కానీ రాలేదు. అంటే మన గ్యాప్ తక్కువ ఉందో ఏమో తెలియదు. చాలా ఇబ్బంది అయింది.
ఇంకా క్లాత్ నలిగిపోతుందని చెప్పేసి ఇంకా నెక్ దగ్గర స్టిచ్ అనేది విప్పేసాను అనమాట. విప్పేసి ఇలాగా ఓపెన్ చేశాను. మీరు అలా మాత్రం చేయకండి, నెక్ దగ్గర స్టిచ్ వేయకండి, ఇలా తిప్పేసుకోండి సరిపోతుంది. ఇలా నీట్గా. ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకుందాం. నెక్ దగ్గర పైపింగ్ వేస్తాను. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేత్తో అద్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేయాలి. వెనకాల నెక్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీరు ఎలా పెట్టుకున్నా కూడా పర్లేదు, డీప్ నెక్ పెట్టుకున్నా పర్లేదు, లేదంటే స్క్వేర్ నెక్, ఏదైనా మీ ఇష్టము. సో ఇక్కడైతే నేను పైపింగ్ వేసేస్తాను. సో అయిపోయిందండి. ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇదంతా కూడా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. డాట్ వేసేద్దాము. నేను చెప్పాను కదా ప్రిన్సెస్ కట్ అయితే వేయట్లేదు, మీరు కావాలంటే ప్రిన్సెస్ కట్ కూడా కుట్టుకోవచ్చు. నేను ఓన్లీ సింగిల్ డాట్ వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మనం తీసుకున్న 1 మీటర్, ఇది వెనకాల 1 మీటర్, ఫ్రంట్ 1 మీటర్ అనమాట. ఇది నడానికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని, ఎగస్ట్రా ఖర్చు వదిలేసుకుని, నాకు 8.5 వచ్చింది కదా నడుము లూజు, 8.5కి మార్కింగ్ వేసుకున్నాం కదా. అదేవిధంగా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ ఖర్చుకి ఎంత అయితే వదిలేయాలో అంత వదిలేసుకుని ఎంత పొడుగు వచ్చింది చూడండి, అది డివైడెడ్ బై నడుము లూజు వేస్తే మనకి ఫ్రిల్కి మధ్యన గ్యాప్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది అనమాట. క్లాత్ వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా నడానికి సరిపోతుంది. అంటే నేను మనకి ఫ్రిల్కి 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను అనమాట. 1 ఇంచ్ ఫ్రిల్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను కాబట్టి నడుము లూజు డివైడెడ్ బై ఉన్న క్లాత్. అర్థమైంది కదా. నాకు 2.4 దాకా వచ్చింది. అయితే ఇక్కడ 1 ఏమో ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి మిగతా ఉన్న క్లాత్ అంతా లోపలికి తోసేయాలన్నమాట. ఇలా 1 ఇంచు ఫోల్డింగ్ చేసుకుని మిగతాదంతా లోపలికి తోసేయాలి. మొత్తం 2.4 వచ్చింది మనకి. 1 ఇంచు 2.4 అలాగ అన్నీ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 1 ఇంచ్ ఫ్రిల్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములా ఫాలో అవ్వండి. 1/2 ఇంచు ఫ్రిల్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఫార్ములా మారుతుంది, నడుము లూజుని డబల్ చేసుకోవాలి. అయిపోయిందండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఇలాగా స్టిచ్ వేసేసుకోండి. నేను ఇంకా లైనింగ్ జాయిన్ చేయలేదు, ఇది ఒక మెథడ్. చూసా కరెక్ట్గానే వచ్చేస్తుంది నడుము లూజ్ అంతా కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక స్టిచ్ ఇలాగా, తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అయిపోయింది. అయితే మనం ఇది పైన కాకుండా ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ క్లాత్ మీద లైనింగ్ జాయిన్ చేసుకుంటే ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే మామూలుగా జాయిన్ చేసేసుకుని ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. ఆ 2 మెథడ్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ ఒరిజినల్ క్లాత్ని అడుగు భాగంలో పెట్టేసి నేను ఇలాగ లంగా టైప్లో కట్ చేశాను కదా, దాన్ని ఇక్కడ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలాగా ఎక్కువ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇది అంబ్రిల్లాలా కట్ చేయలేదు కదా, సాగదనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బెస్ట్, తక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది పడాలి. అందుకని అక్కడక్కడ ఫ్రిల్ పెట్టేస్తే ఎత్తునట్టు ఏం రాదు, క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు. డబల్ స్టిచ్చింగ్ చేసేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత బాగా వచ్చింది చూసారా. చూడండి ఇక్కడ ఖర్చు కూడా ఏం కనిపించలేదు, అలా ఉంటుంది అన్నమాట. ఇంకో మెథడ్ ఏంటంటే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. సో నేను బ్యాక్ కూడా అలాగే చేసేసాను, ఫ్రంట్ బ్యాక్ 2 కూడా అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మన కాలర్ కోసం నేను ఏం చేశాను అంటే
మీరు కావాలనుకుంటే స్టిఫ్గా కావాలనుకుంటే క్యాన్వాస్ వేయండి, లేదు అవసరం లేదు నా క్లాత్ లావుగా ఉందనుకుంటే క్యాన్వాస్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది. లేదు మాకు అవసరం లేదు అంత స్టిఫ్గా అనుకుంటే క్యాన్వాస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే కాటన్ క్లాత్ కొంచెం దళసరిగానే ఉంది కాబట్టి నేను క్యాన్వాస్ వేసి చూపిస్తున్నాను మీకు. అయితేని ఆ లుక్ అయితే వచ్చింది క్యాన్వాస్ వేస్తే. సో కింద ఆ క్యాన్వాస్ పెట్టేసి పైన ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను, అదే లైనింగ్ క్లాత్. దీన్ని తిప్పేసుకుని సరిపోతుంది. ఐరన్ చేసేసుకోండి మీరు, మీకు ఇలా కుట్టడం రాదనుకుంటే ఐరన్ చేసేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది మీకు కుట్టడం రాకపోతే. ఇప్పుడు ఉల్టా సీదా చెక్ చేసుకుని తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకుని నెక్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఎటైతే కరెక్ట్గా వస్తుందో చూసుకుని తర్వాత లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇది నెక్ కింద పార్ట్ అనమాట, వీ షేప్ కాదు, వీ షేప్ కింద పార్ట్. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి మొత్తం ఒకసారి ఐరన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. సో ఇలాగన్నమాట, చూసారా ఇలా వస్తుంది నెక్ దగ్గరికి, ఇలా వస్తుంది నెక్ దగ్గరికి. ఓకేనా? రెండోది కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసేసుకోండి. రెండోది కూడా ఇలా తిప్పేసుకుని మొత్తం టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్గా ఇక కార్నర్కి కరెక్ట్గా చూసేసుకోండి. ఇది కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మన నెక్కి జాయిన్ చేసేసుకుందాం. ఆల్రెడీ వీ షేప్ అనేది తయారైపోయింది, మీరు అలాగన్నా వేసేసుకోవచ్చు. కానీ మన వాళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఈ మోడల్ చెప్పమని, అందుకనే నేను ఈ మోడల్ కోసమే నేను ఇది డ్రెస్ అనేది కుడుతుంది. ఇలా నీట్గా రెడీ చేసుకున్నాం కదా కాలర్ అంతా కూడా, ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ లేస్ నాకు ప్రజెంట్ అయితే ఎక్కువ లేదండి, కరెక్ట్గా వచ్చింది. మీకు కావాలనుకుంటే మీషోలో ఉన్నాయండి, బుక్ చేసుకోండి మీకు కావాలనుకుంటే. కానీ 140 రూపీస్ అలా ఉంది. 10 మీటర్స్ 12 మీటర్స్, ఒక్కొక్క మీటర్ 10 రూపీస్ పడుతుంది మనకి. పర్లేదు అనుకుంటే తీసుకోండి. చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయన్నమాట, మెత్తగా బాల్స్ లాగా. ఇది వేస్తేనే వాళ్ళు చూపించిన డిజైన్ అనేది వస్తుంది. ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, సరిపోతే వేయండి, లేకపోతే నా దగ్గర ఇంకో పీస్ ఉంది అది వేస్తాను. వాళ్ళు ఇంకొక సైడ్ వేయలేదండి, మనం వేసుకోవాలి. చూపిస్తాను, ఇలా కుట్టారనమాట, నేను బాగా అబ్జర్వ్ చేశాను. తర్వాత ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. కానీ ఇలా ఉంటే మనకి ఇక్కడ వన్ సైడ్ బాగాలేదు కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ జాయిన్ చేశాను. నేను బాగా అబ్జర్వ్ చేస్తే పిక్ అనేది, అంటే మనకి చాలామంది పిక్స్ పంపించి ఈ మోడల్ కావాలక్క ఈ మోడల్ కావాలక్క అని పంపించారనమాట. బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకో సైడ్ లేదు, కానీ అలా లేకుండా ఉంటే బాగాలేదనమాట. అందుకు నేను మళ్ళీ జాయిన్ చేశాను లేస్ అనేది ఒక సైడు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని మన నెక్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఇంకో సైడ్ కూడా జాయింట్ వేసేసానండి నేను. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. ఉల్టా తిప్పేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని తిప్పేసుకుంటే ఆ లుక్ వచ్చేస్తుంది. మీరు వద్దు అనుకుంటే ఇది విప్పేసుకుంటే వీ నెక్ అయిపోతుంది. ఆ వీ నెక్ కూడా మీరు ఏమన్నా పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా లేస్ అనేది వేసుకోవచ్చు. రెండు రకాలుగా ఉపయోగపడుతుంది నేను చెప్పిన మెథడ్లో కుట్టారంటే. కానీ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, మనకి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది తక్కువ అవుతుంది, అప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి నేనైతే ఇలాగా కుట్టు వేసానండి, పైకి బాగా ఎత్తేస్తుందని. యాక్చువల్గా వేయకపోతే ఆ లుక్ వస్తుంది, నాకు ఎవరైతే ఫొటోస్ షేర్ చేశారో ఆ లుక్ అనేది వస్తుంది. కానీ బాగా ఎత్తినట్టు వచ్చేస్తుందని చెప్పేసి ఒక స్టిచ్ వేసి ఇలా ఓపెన్ చేసుకుని స్టిచ్ వేసేయండి. చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో నెక్ అనేది. ఇంకో పక్కన ఇంకో కూడా స్టిచ్ వేసుకోవచ్చు.
ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వీడియో కోసం తీస్తే మాత్రం అలా నీట్గా కనిపించడానికి అలాగా ఉంటుందన్నమాట. వేసుకున్న తర్వాత పైకి ఎత్తినట్టు వస్తుంది. అలా రాకుండా ఉండటానికి మనం స్టిచ్ వేసుకోవాలి అంతే. చూసారా ఎంత బాగా వచ్చేసిందో లుక్ అనేది. మన హ్యాండ్ తోటి మనమే కుట్టుకోవచ్చు. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్లో పైపింగ్ వేయాలి కదా, క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నానండి. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్, అసలు కలర్ కానీ ఏమీ పోదనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మొత్తం కూడా. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. ఇలా షోల్డర్స్ని స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. నెక్ భుజం దగ్గర స్లోప్ ఇవ్వడం వల్ల మనకి లూజ్ అనేది రాదనమాట. పైకి ఎత్తినట్టు వస్తుంది షోల్డర్ దగ్గర కుట్టు అనేది, అది రాదు. అదే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు నడుం దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగ కుట్టుకి కుట్టు మ్యాచ్ అయ్యేటట్టు ఇక్కడ ఏమైనా కొంచెం ఎగస్ట్ ఉంటే కట్ చేసుకుంటే మనకి నడుం దగ్గర ప్రెస్ గుర్తు బాగా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి. తర్వాత నెక్ వైపు స్లోప్ ఇస్తూ ఇంకొక స్టిచ్ అయిపోయింది. ఇవి ఇక్కడ కూడా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం కింద బాటమ్ పార్ట్ ఇవన్నీ కూడా అటాచ్ చేసేసుకుని రెండు వైపులా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఇలాగ అటాచ్ చేసుకుని రెండు వైపులా ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తానికి నేను 5 పీసులు తీసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట అటు ఇటు కూడా. దీనికి పీకో బాగోదండి, జార్జెట్ మెత్తగా ఉన్న క్లాత్లు పీకో చేస్తే బాగుంటుంది. వీటికి పీకో చేస్తే వేస్ట్ అనమాట, ఆ లుక్ రాదు. ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. రెడీమేడ్ స్టైల్లో కొంటే మాత్రం ఫ్రిల్స్ అనేవి ఎక్కువ పెట్టరనమాట, అక్కడక్కడ పెట్టేసి వదిలేస్తారు. మనకైతే కొంచెం మంచి నీట్గా వచ్చేటట్టు పెట్టుకుంటాం, వాళ్ళైతే అక్కడక్కడ పెట్టేసి వదిలేస్తారు. సో ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే, ఎన్ని కావాలంటే అన్ని. చాలా బాగా వస్తుంది, హ్యాండ్తో పెట్టుకుంటేనే ఇంకా బాగా వస్తుంది. ఇలాగా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం 5 పీసులు అంతా కూడా. చూసారు ఎంత బాగా వస్తున్నాయో ఫ్రిల్స్ అనేవి. ఎక్కువ రావు, అలా అని చెప్పేసి రెడీమేడ్ స్టైల్ లాగా తక్కువ రాదు. ఇప్పుడు మీకు ఇలా అవన్నీ కుట్టి అమ్ముతున్నారు ఇన్స్టాగ్రామ్లో, అవన్నీ కూడా తక్కువ క్లాత్ తోటి ఎక్కువ మనీ తీసుకుంటారనమాట. ఇన్ని ఫ్రిల్స్ పెడితే వాళ్ళకి సరిపోదు మనం ఇచ్చిన మనీ, అందుకని చెప్పేసి అక్కడక్కడ పెట్టేసి వదిలేస్తారనమాట, సన్నగా పెట్టేసి. అదే మనం క్లాత్ పెట్టి కుట్టుకున్నాం అనుకోండి, మంచి లుక్ అనేది వస్తుంది, గ్రాండ్ లుక్. చూసే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట మంచిగా కుట్టించుకున్నారు అని. ఇలా నీట్గా ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక దానికి వచ్చిందో లేదో చెక్ చేస్తాను. ఇక్కడ అలా వదిలేయకూడదండి, ఫోల్డ్ చేయాలి, మన వైపుకి ఫోల్డ్ చేయాలి. సీదా వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, సీదా వైపుకి. సీదా వైపుకి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఉల్టా సీదా చెక్ చేసుకుని కుట్టేసుకోవాలి. కుట్టు అనేది పైకి ఎంత పొడుగు వచ్చింది చూసుకుని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగా ఉల్టా సీదా చెక్ చేసుకుని చూసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ని కట్ చేయండి. ఎక్కువ ఫ్రిల్స్ పెట్టేసుకున్నా కూడా మనకి క్లాత్ వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీని మీద పెట్టుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి
అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇదిగోండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ కూడా వేసేసుకోండి. ఇది కూడా కరెక్ట్గా నాకైతే ఎక్కువ లేదు, అందుకని హ్యాండ్ లూజ్ వరకు అంతకంటే ఎక్కువ వచ్చేటట్టే పెడుతున్నాను. అంతకంటే ఎక్కువ లేదనమాట. ఇది బుక్ చేశాను, రావాలి. మీషోలో ఉంటుంది ఇది. మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడు కొని పెట్టుకుంటే బాగుంటుంది. అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఇంకొకటి కూడా అంతే. ఇవి పోట్లీ బటన్స్ కాదండి, అలా కనిపిస్తాయి, చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అయిపోయిందండి. హ్యాండ్ కూడా జాయిన్ చేసేద్దాము. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని జాయింట్లు చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా తర్వాత తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇటువైపుకి లాగా. కొద్దిగా తక్కువ వచ్చింది, జాయింట్ వేస్తున్నాను. హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదండి, బాగోదు, మరీ లావ్ అయిపోతుంది అనమాట. వేస్తే ఇరిటేట్ అవుతారు వేసుకున్న తర్వాత. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా. అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఆ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇక్కడ నడుము దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా అక్కడ ఆగి ఒక 3 ఇంచుల వరకు అన్ని లేయర్స్, అంటే కిందున్న లైనింగ్ ఒరిజినల్, పైన లైనింగ్ ఒరిజినల్, ఆ 4 కలుపుకుంటూ ఒక 3 ఇంచుల వరకు మాత్రమే కిందకి రావాలి, అక్కడ మనకి కుచ్చు రాకుండా. ఆ తర్వాత లైనింగ్ని లైనింగ్ వైపుకి, అదే లైనింగ్ సపరేట్గా, ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా ఇలాగ జాయిన్ చేసుకుంటే మనకి ఏంటంటే మంచిగా ఫ్రాక్ అనేది నిండుగా వస్తుంది అనమాట, దగ్గరగా అయిపోయినట్టు రాదు. ఇది ఒక మంచి టిప్ అండి. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా వచ్చేసి మళ్ళీ 3 ఇంచుల దగ్గర ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కలిపేసుకోవాలి ఇలాగా. ప్రతి ఫ్రాక్కి అంతేనండి, ఇలాగే ఉంటుంది. ఇక కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా, కట్ చేయడం ఎందుకని లోపలికి ఫోల్డ్ చేసాను. ఇప్పుడు ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి, ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. సో రెండో సైడ్ కూడా అలాగే వేసేసుకోండి జాయింట్ అనేది. సో ఫైనల్గా మనకి థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్ పెట్టేసుకోవచ్చు నడుము దగ్గర. నేనేం థ్రెడ్స్ పెట్టట్లేదు, కావాలంటే ఎవరైనా బుక్ చేసుకుంటే థ్రెడ్స్ పెట్టమంటే పెడతాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా 3 ఇంచుల వరకు వచ్చి తర్వాత సపరేట్ చేసేసేయాలి. ఖచ్చితంగా చేయాలండి, లేకపోతే మొత్తం దగ్గరగా అనిగిపోయినట్టు ఉంటుంది. మీరు ఎన్ని మీటర్లు తీసుకున్నా కూడా నో యూజ్ అనమాట. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా కలిపేసుకుని ఇక్కడ మళ్ళీ దేనికి సపరేటు ఇలా మొత్తం కూడా. తర్వాత ఎడ్జ్కి ఇంకో స్టిచ్. సో ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి ఫ్రాక్ అనేది. మీరు కూడా ఇలాగే కట్ చేసి కుట్టుకున్నారంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి ఫైనల్ లుక్ అనేది. ఇది ఫ్రీ సైజ్ అనమాట. కస్టమర్ అడిగినప్పుడు వాళ్ళు ఫిట్టింగ్ ఎలా ఉందో చూసి ఇచ్చి థ్రెడ్స్ కూడా పెడతాను. ఇదండి ఈరోజు వీడియో, మీకోసం పోస్ట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి.